పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో H3N2 మళ్ళీ వచ్చింది అని చెప్తూ ఉన్నారు. విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్లో కూడా రీసెంట్గా కొన్ని కేసెస్ చూసామని చెప్తూ ఉన్నారు. ఏంటి H3N2, ఎందుకు వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, H3N2 వైరస్ కనుక మనకు సోకితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ట్రీట్మెంట్ అంటే ఏముంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ కేశవన్ గారు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, జనరల్గా అనేక రకాల వైరస్లు, కరోనా వస్తుంది, ఫ్లూ వైరస్ వస్తుంది, ఇట్లాగా H3N1, H3N2 ఇవి మనం వింటూ ఉన్నాము. H3N2 ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటున్నారు. ఏంటి అసలు అది? H3N2 అంటే ఇట్ ఈస్ అ వేరియంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అండ్ ఈ క్లైమేట్ వెదర్ చేంజ్ టైంలో అది ఎక్కువ రిస్క్ ఉంటుందండి స్ప్రెడ్కి. సో ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ ఎందుకంటే ఇప్పుడు వింటర్ టు సమ్మర్ స్ప్రింగ్ సీజన్ వింటర్ క్లైమేట్ చేంజ్ అవుతుంది. సో లాస్ట్ 1 వీక్లో వీఆర్ సీయింగ్ మెనీ కేసెస్ అండి. ఓకే, H3N2 వస్తే అంటే ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి? H3N2 నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్ లాగా దగ్గు, ఆయాసము, జ్వరం రావచ్చు, గొంతు నొప్పి, జలుపు. సో దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ దట్ వి ఫేస్. ఎట్లా వస్తుంది ఇది? ఇట్ స్ప్రెడ్స్ ద ఎయిర్ జస్ట్ లైక్ అ నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్, ఎయిర్బోర్న్ వైరస్. ఓకే, ఒకరితో ఒకళ్ళు స్ప్రెడ్ అవ్వడం కూడా ఏజాల్సో అలాగే స్ప్రెడ్ అవుతుందా? Yes, just like the corona, there is the person to person transmission is there. ఓకే, ఇప్పుడు H3N2 వైరస్ వచ్చిందని మనం ఎలా డిటెక్ట్ చేస్తాము? నార్మలీ ఇన్ హెల్తీ పీపుల్ ఇట్స్ అ వెరీ మైల్డ్ ఇన్ఫెక్షన్. అది 2-3 డేస్ ఇట్లా జలుపు, గొంతు నొప్పి, దగ్గు, మేబీ జ్వరం కూడా ఉండొచ్చు. ఆటోమేటిక్లీ అది కంట్రోల్లో వస్తుందండి. బట్ సమ్ పీపుల్ ఆర్ మోర్ వల్నరబుల్. చిన్న పిల్లలు, ఎల్డర్లీ పీపుల్, ఆల్సో డయాబెటిక్ పేషెంట్స్, pregnant ladies, those who are having cardiac problems or cancer patients or chemotherapy. ఎప్పుడైనా ఇమ్యూనిటీ ఫ్లక్చువేట్ అయితే ఇది మైల్డ్ ఇన్ఫెక్షన్ సీరియస్ అవ్వచ్చు. దట్ ఈస్ ద రిస్క్ అండి. ఓకే, అయితే సీరియస్ అవ్వడం అంటే ఎట్లా ఉంటుంది? ఆయాసము, జ్వరము మరి ఎక్కువ అవుతుంది. అండ్ ఎస్పెషలీ దీస్ వల్నరబుల్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఇట్లా ఏమైనా అనేది లాగా ఉంటే వెంటనే ఫ్యామిలీ డాక్టర్ కన్సల్ట్ చేయాలి. నార్మల్ హెల్దీ ఇండివిజువల్స్ ఆటోమేటిక్లీ ఒక 2 డేస్లో అది ఆటోమేటిక్లీ కంట్రోల్లో వస్తుంది. దే డోంట్ నీడ్ టు కన్సల్ట్ ఆల్సో. ఇప్పుడున్న ఈ సీజన్లో ఫీవర్ వస్తుంది, దగ్గు, జలుబు, ఆయాసం ఉంది, ఒక 3-4 డేస్ కన్నా ఎక్కువ ఉంది, 2 డేస్ కన్నా ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ ఫర్ సేఫ్టీ పర్పస్ మీ ఫ్యామిలీ డాక్టర్ కన్సల్ట్ చేస్తే దట్ ఈస్ బెటర్ అండి. మనం ఎలా డిటెక్ట్ చేస్తాము H3N2 అనే టెస్ట్ ఏమైనా సపరేట్గా ఉంటుంది? టెస్ట్ నేజల్ స్వాబ్ ఉంది, మన కరోనా టైంలో చేసాం కదా, అలాగే నేజల్ స్వాబ్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్కి నేజల్ స్వాబ్ దట్ ఈస్ ది డయాగ్నోస్టిక్ ట్రీట్ ఆప్షన్ ఫర్ అస్. ఓకే, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు ఇది నార్మల్గా ఇది వస్తే ట్రీట్మెంట్ అంటే సిమ్టమాటిక్కేనా, ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? నార్మల్ హెల్దీ అదర్వైజ్ హెల్దీ పర్సన్ అంటే టేక్ రెస్ట్ ఎట్ హోమ్ ఫర్ ద ఫీవర్, కాఫ్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. దాంతో ఒకటి టామీ ఫ్లూ లేకపోతే ఫ్లూవిర్ మెడిసిన్ ఉంది, దట్ ఇస్ ద యాంటీవైరల్ మెడిసిన్. సో అది కూడా స్టార్ట్ చేస్తే బెటర్. ఐసోలేషన్లో ఉండాలా పేషెంట్? జస్ట్ లైక్ ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్ ఇది దేర్ ఇస్ రిస్క్ ఆఫ్ స్ప్రెడ్ అండి. సో టిల్ ద టైమ్ సిమ్టమ్స్ ఆర్ కంఫర్టబుల్, బెటర్ టు be in isolation. ఇదంతా లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుందా? Mainly in the lungs అండి. But already if patient having some other issues, then other things can also flare up. ఓకే, మరి పూర్తిగా తగ్గించుకోవచ్చు డాక్టర్ గారు దీన్ని? Yes. Just like a viral infection, within 4-5 days it will come under control. ఒకవేళ ఎవరైనా హాస్పిటల్కి రాలేదు, H3N2 వచ్చింది, ఇంటి దగ్గరే ఉన్నారు, నార్మల్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వాడుతున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి సీరియస్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది? నార్మల్ అదర్వైజ్ హెల్దీ పర్సన్ అంటే 90% మైల్డ్ ఇన్ఫెక్షనే ఉంటుందండి. బట్ నేను చెప్పేలాగా స్పెషల్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్, దోస్ విత్ అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఏజ్, దే షుడ్ బి కేర్ఫుల్ అండి. ఇప్పుడు ప్రయాణాలు, మాస్ గ్యాదరింగ్స్ అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? We have to use social distancing, wear mask, just like we have done during the pandemic. ఇదంతా కూడా ఈ వైరస్లన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి డాక్టర్ గారు అట్లా? ఇది ఇట్స్ అ కామన్ ఫినామినన్ మేడం. వైరస్ ది స్పెషాలిటీ ఈజ్ ఈచ్ ఇయర్ ద వైరస్ విల్ చేంజ్ ఇట్స్ జెనెటిక్ ప్యాటర్న్. ఇట్స్ కాల్డ్ మ్యూటేషన్. సో వాట్ హ్యాపెన్స్, ద బిహేవియర్ ఆఫ్ ద వైరస్ ఆల్సో విల్ చేంజ్. లైక్ యాజ్ ఎవ్రీబడి ఈజ్ అవేర్, కరోనా పాండమిక్ టైంలో ఎవ్రీ 6 months ఒకటి న్యూ స్ట్రెయిన్ వచ్చింది, డెల్టా, ఓమైక్రాన్, ఆల్ దోస్ థింగ్స్. సో ఈచ్
because of the mutation, what happens, the viral behavior also will change. So this is also a virus, so this also every year that it changes. So sometimes if it is a mild variant, people are not aware only. Now last 1 week 10 days, especially in Hyderabad, Telangana, we are seeing more cases. ఓకే, కానీ తగ్గిపోతుంది ఏదైనా. తగ్గిపోతుంది. ఓకే డాక్టర్ గారు, ఇది మోర్ క్రానిక్ ఎవరికి అవుతుంది అంటే కోమార్బిడిటీస్ ఉన్న కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఓకే, సో మాస్క్ వేసుకోవడము ఇప్పుడైతే ఉంది కాబట్టి వైరస్, మాస్క్ వేసుకోవడం మంచిది. డెఫినెట్లీ, ఎస్పెషలీ ఎప్పుడైనా ఇక్కడ ఫంక్షన్ అక్కడ వెళ్తే లేకపోతే మాస్ గ్యాదరింగ్ లాగా వెళ్తే కంపల్సరీ మాస్క్ మన సేఫ్టీ కోసం. ఓకే, ఇది వాటర్ ద్వారా కానీ వేరే ఏదైనా ఏదైనా మనం సర్ఫేస్ లేదండి. ఓన్లీ త్రూ ద ఏరోజాల్ ట్రాన్స్మిషన్. ఓకే, చిన్న పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే దగ్గు జలుబులు ఉన్న వాళ్ళు చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. దీనికి సిమ్టమ్స్ అయితే రెండు రోజుల కన్నా ఎక్కువ దగ్గు ఆయాసం ఉంటే వెంటనే కన్సల్ట్ చేయాలి. మామూలుగా జస్ట్ కాఫ్ కోల్డ్ అట్లా ఉంటే దెన్ వీ కెన్ టేక్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఎనీబడి హూ డెవలప్స్ బ్రీదింగ్ డిఫికల్టీ, వీ హ్యావ్ టు సీక్ ఇమీడియట్ ట్రీట్మెంట్. డాక్టర్ గారు, ఎందుకో అసలు దగ్గు ఈ దగ్గు వస్తూనే ఉంటుంది. దీనికోసం దగ్గు మందు వాడాలంటే కూడా అది ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలనేది చాలా మ్యాండేటరీగా మనం చూస్తూ ఉన్నాం. కరెక్ట్. నిజంగానే దగ్గు అంత డేంజరా? దగ్గు మందు కూడా అంత డేంజరా డాక్టర్ చెప్పకుండా వాడితే? ఇప్పుడు యాక్చువల్లీ రీసెంట్గా దేర్ వాజ్ సమ్ కేసెస్, మెనీ చిల్డ్రన్ దే హ్యావ్ ఎక్స్పైర్డ్ ఆఫ్టర్ టేకింగ్ ది వన్ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ మెడిసిన్ అండి. సో దాంట్లో యాక్చువల్లీ దెర్ వాజ్ సమ్ మిస్టేక్ ఇన్ ది ఫార్ములేషన్. అదర్వైజ్ నార్మలీ ద కాఫ్ మెడిసిన్స్ ఆర్ ఓవర్ ద కౌంటర్. బట్ ఎనీవే, ఇఫ్ ఇట్ ఇస్ అ క్రానిక్ ప్రాబ్లమ్, బెటర్ టు కన్సల్ట్ ద ఫిజిషియన్ అండ్ టేక్ అండర్ గైడెన్స్. ఓకే, ఎస్, జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం డాక్టర్ గారు. ఏదేమైనా కానీ ఇది వైరస్ల సీజనే. వింటర్లో ఒకలాంటి వైరస్ వస్తుంది, రెయినీ సీజన్ మాన్సూన్లో ఒకలాంటి వైరస్ వస్తుంది, సమ్మర్లో కూడా వైరస్లు వస్తాయా? సమ్మర్ కూడా రావచ్చండి, బట్ ద ఇన్సిడెన్స్ విల్ బి లెస్ యాజ్ కంపేర్డ్ టు ద రెయినీ సీజన్ అండ్ వింటర్. H3N1 కి H3N2 కి తేడా ఏంటి? అదే చెప్పాను కదా, ఒకటి ఇట్స్ అ డిఫరెంట్ వేరియంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. సో బేస్డ్ ఆన్ ద జెనెటిక్ ప్యాటర్న్ దే హ్యావ్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ స్ట్రెయిన్స్ అండి. అంతేగాని బర్డ్స్ వల్ల అట్లా వస్తుంది అది కాదు. అది కాదు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. జనరల్గా బర్డ్ ఫ్లూలు అలాంటివి కూడా మనం వింటూ ఉంటాం. ఓకే, సో దానికి దీనికి సంబంధం అయితే లేదు. చాలా మంది ఇప్పుడు బ్రీతింగ్ డిఫికల్టీ ఉంది లేదా నజల్ కంజెషన్ ఉంది అన్నప్పుడు స్టీమ్ తీసుకుంటూ ఉంటారు, అది మంచిదేనా? డెఫినెట్లీ. నేజల్ కంజెషన్, స్నీజింగ్, థ్రోట్ ఇరిటేషన్, స్టీమ్ ఇనలేషన్, హాట్ వాటర్ గార్గ్లింగ్ ఇస్ ద బెస్ట్ రెమెడీ అండి. దాంట్లో మెడిసిన్ కూడా ఏం అవసరం లేదు, జస్ట్ వేడి నీళ్ళతోటి ఆవిరి తీసుకోండి. అలాగే గార్గ్లింగ్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్, బీటెడిన్ అదన్నీ కూడా అవసరం లేదు. దాంతో దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్, బట్ పెద్ద ప్రయోజనం లేదు. జస్ట్ ల్యూక్ వామ్ వాటర్లో విత్ సాల్ట్, దట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ అండి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ఫాలో అవ్వాలని కోరుకుందాం. అవేర్నెస్ ఉండాలి. మాస్ గ్యాదరింగ్స్ ఇలాంటివి ఫంక్షన్స్కి లేదా మనం ట్రావెల్ చేస్తాము అప్పుడు ఇది సీజన్ కాబట్టి మాస్క్ ధరించడం మంచిది. సోషల్ డిస్టెన్స్ కూడా చాలా మెయింటైన్ చేయాల్సిందే. అందరూ ఫాలో అవ్వాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. లక్షణాలు కనిపిస్తున్నాయి, ఆయాసంగా ఉంది అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సరైన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, అందరు ఫాలో అవ్వాలి. దీనికి వ్యాక్సిన్ ఉందా? వ్యాక్సిన్ ఉంటుంది కండి. దెర్ ఇస్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఇస్ దేర్. అది యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్, అక్టోబర్, దీపావళి టైంలో వస్తుందండి. ఎవ్రీబడి అబవ్ ద ఏజ్ ఆఫ్ 18, ఆల్ అడల్ట్స్ షుడ్ టేక్, అండ్ ఎస్పెషలీ దోస్ హూ ఆర్ వల్నరబుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ అదర్ కోమార్బిడిటీస్ లేకపోతే ఎల్డర్లీ పీపుల్, దే షుడ్ కంపల్సరీ టేక్ అండి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్, ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. నమస్తే.